హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో ఇవాళ డే 4 పార్ట్ 2. మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ బస్సులో జరిగేదానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అందుకే విండోలోంచి బయటకు చూస్తూ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నా. క్లైమేట్ చూస్తుంటే నాకు తెలిసి ఖచ్చితంగా వర్షం అయితే పడేలా ఉంది. ఇలా అన్నానో లేదో అలా అయితే వర్షం పడడం స్టార్ట్ అయింది. పెద్ద వర్షం ఏం కాదు, బట్ ఏదో లైట్గా అలా పడుతుంది అంతే. ఇక్కడ ఘాట్ రోడ్ కూడా ఏదో ఒక నేషనల్ హైవే లాగా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇదే టైంలో ఇదే రోడ్లో బైక్ మీద వెళ్తే కనుక మంచి ఫీల్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 hours బస్ జర్నీ తర్వాత మనం డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఇది ఏ ప్లేస్ కూడా నాకు తెలియదు, బట్ ఇక్కడ మేము నెక్స్ట్ 24 hours కూడా ఇక్కడే స్టే చేస్తామంట. మళ్ళీ రేపు నైట్ వెళ్ళబోతామంట ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే చాలా అయితే ఉంది. ఇక్కడ మీరు చూసేదంతా ఇదంతా బస్ పార్కింగ్ ఏరియా, అండ్ ఇది కాకుండా నెక్స్ట్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పక్కనైతే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ ట్రావెల్ బస్సెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ అంతా వెయిటింగ్ ఏరియా, సో ఎవరైనా రావడానికి వెయిట్ చేయడానికి ఇక్కడే ప్లేసు. మా సెకండ్ బస్ అయితే ఇంకా రాలేదు, సో అది వచ్చే వరకు మేము ఇక్కడే వెయిట్ చేయాలి. బస్సులో వాళ్ళని అడిగితే ఇది ఒక హిల్ స్టేషన్ ఏరియా, చాలా పెద్దది ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. హిల్ స్టేషన్ ఏరియా అంటే నేను ఏదో చూడు మనకి హైదరాబాద్లో వండర్లా అలా ఉంటుందో సేమ్, నేను అలాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బహుశా అంతకన్నా ఇంకా పెద్దదే ఉంటుంది అంటున్నారు ఇక్కడ, చూడాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ హిల్ స్టేషన్ ఏరియాకి వెళ్ళడానికి ఏదైతే ఉందో అది మనం ఇక్కడ నుంచి రోప్ వే ద్వారా వెళ్ళాలన్నమాట. అది ఏదో స్కై బ్రిడ్జ్ ఏదో అంటున్నారు, దానికి టికెట్ కూడా ఉంటుందంట. సో మన హిల్ స్టేషన్ ఏరియాకి వెళ్ళాలంటే రోప్ వే దారిలోంచి వెళ్ళాలంట. నార్మల్గా అయితే బస్సెస్ అన్ని అయితే నార్మల్ రోడ్డు నుంచి వెళ్ళిపోతాయి, మనుషులు అయితే మాత్రం ఓన్లీ రోప్ వే నుంచి వెళ్తారు. అండ్ ఇక్కడ మీరు ఒక చూస్తే ఇక్కడ సెల్ఫ్గా మనం కొనుక్కొని తీసుకునేట్టుగా ఉంది. మూవీస్లో గట్రా మనం చూసే ఉంటాం. ఇక్కడ ఆటోమేటిక్గా పే చేస్తే మనకి ఇలా బాటిల్ వస్తుంది. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా మనం తీసుకొని పే చేసుకోవడమే. ఇలాంటిది మన సైడ్ కనుక ఉందనుకో గంటలో అయిపోతుంది. అలా ఒక 20 minutes తర్వాత అయితే సెకండ్ బస్ కూడా వచ్చేసింది. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేసాం. యాక్చువల్గా మనం పెద్దగా ఎవరితోనే మాట్లాడడం కాబట్టి నేను పక్కన అయితే కూర్చున్నా. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఖచ్చితంగా అందరూ స్పెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు బాగా. నేను ఈ మెల్ల వేసుకోవడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. సిగ్గంటే ఏదో తెలుసు కదా, ఇంట్రోడ్ బాధలు ఏదో అయిపోద్ది అనుకుంటున్నాను, బట్ డేర్ చేసి పెడుతున్నాను అనమాట స్పెట్స్. సెకండ్ బస్ కూడా వచ్చేసింది. వాళ్ళు వచ్చిన వెంటనే మేమైతే పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలంట. సో అక్కడ లైన్స్ ఉంటాయి, ఆ లైన్లో వెళ్ళి మనం రోప్వేలోంచి వెళ్ళాలంట. సో చూద్దాం, పైకి వెళ్దాం. ఏంట్రా జనాలు ఏం లేరు, పెద్ద ఏం కనబడతలేదు ఏంటా అనుకున్నాను, బట్ మొత్తం సరుకు అంతా ఇక్కడే ఉంది. ఈ లైన్లు చూడండి ఒకసారి, నార్మల్గా లేదు. ఇదంతా రోప్ వే నుంచి ఆ హిల్ స్టేషన్ ఏరియాకి అయితే వెళ్ళడానికి అనమాట. దీనికి టికెట్ కూడా ఉంది, అది ముందుగానే మనం తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎవరో ఇదంతా ఆన్లైన్ తీసుకోవాలంట టికెట్. నాకు తెలిసి ఇక్కడ ఈ లైన్ నుంచి ఆ రోప్ వే ఏదైతే వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు తెలిసి ఒక గంటన్నర అయితే పడుతుంది. మా టికెట్లు అన్ని గైడ్ గారి దగ్గర అయితే ఉన్నాయి, ఆయన చూసుకుంటున్నాడు అనమాట. సో చెకింగ్ దగ్గర ఆయన ఉంటాడు ఖచ్చితంగా. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి అయితే జనాలు అయితే వస్తున్నారు ఇక్కడ నుంచి పైకి పోవడానికి, పైకి అయితే వెళ్ళడానికి, హిల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి. 1 hour క్యూలో నుంచి ఉంటే కానీ ఇక్కడ దాకా రాలేదు. బట్ ఇక్కడ టికెట్ చెక్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏదో 2 lines ఉన్నాయంట. అవి దాటిన తర్వాత మనం అయితే పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది పూర్తిగా ఆగదు, జస్ట్ అలా స్లో అవుతుంది. ఆ స్లో మూమెంట్లోనే మనం ఎక్కాలంట. పిల్లలు మళ్ళంటోళ్ళు కొంచెం పెద్దోళ్ళు పర్లేదు, ఇంతకన్నా పెద్దోళ్ళు ఉంటే మరి ఎలా ఆపుతాయంటో తెలియదు. సో చూద్దాం. మా బ్యాచ్లో చాలామంది కొంచెం పెద్దవాళ్ళు అయితే ఉన్నారు, బట్ వాళ్ళు ఎలా ఎక్కారనేది చూడాలి. మన గైడ్ ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళ టికెట్లు అయితే విడివిడిగా ప్రింట్ తీసి ఇచ్చేసాడు. ఒక 20 members అయితే మాత్రం అది ఫోన్లో ఉండిపోయి అంట. 20 members నాది కూడా ఉండిపోయింది. సో మన గైడ్ చూపిస్తూ లోనకి అయితే పంపిస్తున్నాడు. సో టికెట్ చూపించిన తర్వాత లోపలికి అయితే అలో చేశారు. చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇక్కడ 2 lines కూడా ఉన్నాయి. 2 lines దాటిన తర్వాత మనం రోప్ పైకి ఎక్కాలి. బస్ పార్కింగ్ దగ్గర నుంచి బస్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి మనం ఈ పైకి రోప్ వే దగ్గర రావడానికి ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టేసింది. ఇది ఒక మినీ సైజ్ బాక్స్లో ఉంది. ఇందులో ఆల్మోస్ట్ 8 members దాకా అయితే పట్టారు. బయట అయితే లొకేషన్స్ చాలా అయితే బాగున్నాయి. ముందుగా మనం అలా చెప్పుకున్నాం. మామూలుగా లేవు లొకేషన్లో అయితే ఇక్కడ పీక్స్ మామూలుగా లేదు అసలు. అండ్ ఇది చాలా ఫాస్ట్ కూడా వెళ్తుంది. మరీ అంత ఫాస్ట్ కాదు కానీ ఓకే, ఫాస్ట్గా వెళ్తుంది. రెగ్యులర్గా మనం ఇండియాలో ఎక్కిని నేను మన సైడ్ ఎక్కిన ఎంత కాదు కానీ కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా వెళ్తున్నాయి, అలా కంటిన్యూగా వెంటనే వస్తున్నాయి, అసలు గ్యాప్ లేకుండా అలా తిరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ చెకింగ్ దగ్గర ఈ టికెట్స్ చెకింగ్ దగ్గర, ఈ చూసి దగ్గర, ఇవన్నీ దగ్గర ఆల్మోస్ట్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళే ఉన్నారు. ఒక గ్రూప్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అంతేగాని మనలాగా పెద్దవాళ్ళు గట్రా కాదు. ఇక్కడ ఓన్లీ చెకింగ్ దగ్గర మాత్రం ఆల్మోస్ట్ ఒక నార్మల్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఏ డిగ్రీయో బీటెక్ చేసే వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారనమాట చెకింగ్ దగ్గర గట్రా. అండ్ మనం పైకి వెళ్ళిన తర్వాత వీటికి స్టేషన్స్ కూడా ఉంటాయంట. ఒక స్టేషన్లో 2-3 ఉంటాయంట ప్లేసెస్. కొంతమంది అయితే ఒక స్టేషన్ దగ్గర అండ్ కొంతమంది ఇంకో స్టేషన్ దగ్గర అలా దిగుతారంట. ఎందుకంటే పైన ఉండే ఏరియా చాలా పెద్దదంట. వీటికి 2 stations కింద ఉంటాయంట పైన. సో మనం వెళ్ళి లాస్ట్ చివరిది
అంతకన్నా ముందు ఒకటి వస్తుందంట, దాని తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత మనం దిగుతామంట. సో పైకి అయితే వచ్చేసాం. ఇది ఫస్ట్ స్టాప్. ఇది కాకుండా మనం దిగైతే నెక్స్ట్ అనమాట. ఇది ఫస్ట్, దీని తర్వాత ఇంకోటి ఉంటుంది, అక్కడ దిగుతాం. కూడా వచ్చేసింది. సో ఇదే అనమాట నెక్స్ట్ స్టాప్, లాస్ట్ స్టాప్. ఇక్కడ మనం దిగిపోతాం. పైనుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ తీసుకుంది అనుకోవచ్చు. 15 మినిట్స్ 20 మినిట్స్ అలా తీసుకుంది. అలా చూసుకున్నా మనం బస్ పార్క్ నుంచి ఇక్కడ రావడానికి 2 గంటలన్నర అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి మన ఫుడ్డింగ్ ఏవైతే ఇప్పుడు మనం లంచ్ ఏరియా దగ్గరికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఫుడ్ అంట. ఫస్ట్ ఫుడ్ అయిపోయిన తర్వాత రూము, తర్వాత సంథింగ్ ఏవో ఉందంట యాక్టివిటీస్ చూడాలి. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లంచ్ చేయడానికి అయితే వెళ్తాం. నేను మన ఫైనల్ లాస్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ దిగాలి మనం ఇప్పుడు. నేను ఏదో అనుకున్నాను, బట్ ఇక్కడైతే మామూలుగా లేదు. నాకు తెలిసి ఇక్కడే చూసి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే 24 hours చాలదు అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ చాలా ఉంది. నాకు తెలిసి ఇంక ఇక్కడ ఏమున్నా చూడాలి అనుకుంటే మినిమం నాకు తెలిసి ఒక 4-5 days ఉంటే కానీ మొత్తం చూడలేమని నా ఫీలింగ్. మరి ఇక్కడ 24 hours ఏం చూపిస్తారో చూడాలి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ అన్ని ఒకసారి ట్రై చేద్దాం ఉంది, కానీ ఇక్కడ ఎప్పుడు అవ్వదు. ఇది మిడిల్ ఫ్లోర్, మనం ఇంకా పైకి అయితే వెళ్ళాలంట. ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ 9DX సినిమా హాల్ కూడా ఉందంట. కింద నుంచి అయితే చాలా లోపలికి అయితే వచ్చేసాం, కానీ రెస్టారెంట్ అయితే ఇంకా రాలేదు. కొంచెం సేపు తర్వాత మనం అయితే రెస్టారెంట్ లోకి అయితే వచ్చాం. రెస్టారెంట్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఆల్రెడీ మాకు రెడీ చేసిన పక్కన పెట్టేశారంట. మనం అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ కర్రీ తీసుకొని లైట్ గా తినేసాం. ఆ తర్వాత ఒక స్వీట్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఫుడ్ అయితే యాజ్ యూజువల్ గా అయితే చాలా బాగుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మీరు చూసేదంతా, ఇక్కడ ఏదైతే చూసిందో అంతా ఒక ఓన్లీ రెస్టారెంట్ అంట. కానీ ఇది మార్నింగ్ టైమ్స్ అసలు ఖాళీ ఉండదు. మనకి యాక్చువల్లీ కూర్చోడానికి కూడా టేబుల్స్ ఖాళీ ఉండవు అనమాట. అంత రష్ గా ఉంటదంట. ఫుడ్ కంప్లీట్ అయ్యాక మేము అయితే అలా బయటకి అయితే వచ్చేసాం. బయట ఉన్నాం అనమాట, మెయిన్ హోటల్ బయట ఉన్నాం. సో ఈ హోటల్ పేరు వచ్చేసి హైలాండ్. లోపల చాలా షాప్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి హైలాండ్ అనే పేరు మీద. ఇదే మెయిన్ అనుకుంటా. అండ్ మీకు ఈ ప్లేస్ కోసం కొంచెం చెప్పాలి, ఇది జెంటింగ్ హైలాండ్స్ హోటల్ అంట. మలేషియాలోనే చాలా ఫేమస్ ఇది. మలేషియాలోనే కాదు, వరల్డ్ లోనే లార్జెస్ట్ హోటల్ అంటే ఇది. ఇక్కడ చీప్ హోటల్స్ దగ్గర నుంచి, చీప్స్ రూమ్స్ దగ్గర నుంచి లగ్జరీ రూమ్స్ వరకు అవైలబుల్ గా ఉంటాయంట. ఇక్కడ హోటల్సే కాదు, అండ్ ఇక్కడ క్యాసినో, థీమ్ పార్క్, వాటర్ వండర్లాండ్ ఇలాంటి చాలా అయితే ఉన్నాయంట. ఇక్కడ కులాలంపూర్ నుంచి కరెక్ట్ గంటన్నర వరకు ఉంటది జర్నీ ఇక్కడ రావడానికి. కింద నుంచి పైకి రావడానికి అయితే రోప్ అయితే ఉంటది. అదే మనకు ఓన్ వెహికల్ ఉంటే రోడ్ మీద కూడా రావచ్చు. కానీ ఇక్కడ చాలా మంది ఓన్ వెహికల్స్ ని కిందే పార్క్ చేసి కేబుల్ కార్ లో అయితే వచ్చేస్తున్నారు. అదే కేబుల్ కార్ అంటేనే రోప్ వే అనమాట. రోప్ వే ద్వారా వచ్చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే కింద పార్కింగ్ ఏరియా చాలా పెద్దది, ఇక్కడ పార్కింగ్ ఏరియా కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మీ ఉన్న లొకేషన్ నుంచి ఇంకా కొంచెం ఫ్రంట్ గా అయితే వెళ్ళాలంట. అండ్ అక్కడే రూమ్స్ తీసుకుంటున్నారంట. అండ్ యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఏంటంటే మనకి కనిపించే మన కాడ ఎక్కువ లగ్జరీ కార్స్ ఏవైతే ఉంటాయో అదొక ట్యాక్సీ కింద అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మంచి కార్స్ అయితే పార్క్ చేశారనమాట. సింపుల్ గా ఇటు పక్క నుంచి ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే నడాలి. కొంచెం కిందకి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ పికప్ ఏరియా ఉంటుంది అనమాట. వెహికల్ పికప్ ఏరియా. అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు మనం ఒక మాల్ ఎంట్రన్స్ లోకి అయితే వెళ్తామంట. సో ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. మేము ఒక 10 మంది మాత్రం వెనకాల ఉన్నాం అనమాట. కొంచెం లేట్గా వెళ్తున్నాం. అండ్ వెహికల్ పికప్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇది సెకండ్ హోటల్ కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం చిల్డ్రన్స్ ఆడుకోవడానికి యాక్టివిటీస్ మాల్లోకి ఏదో ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్తే క్యాసినో కూడా ఉంటుందంట. ప్రజెంట్ అయితే అక్కడికి ఎవరు వెళ్తలేదు. సో నేను ఒక్కనే వెళ్ళడం ఎందుకని వెళ్తాను కూర్చున్నాను. బాగా నడిచాం. దాదాపు ఒక 1.5-2 kilometers దాకా నడిచుంటాం. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు కొంచెం బాగా అలసిపోయినట్టున్నారు, అందరూ కూర్చున్నారు. అండ్ ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వచ్చాక చెప్పాను కాబట్టి ఒక మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అండ్ ఆ మాల్ చూసుకుంటూ రూమ్ రిసెప్షన్స్ ఏరియా దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ కొద్దిసేపు కూర్చుంటే మనకి రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది బస్సులో లగేజ్ వదిలేశారు. బట్ ఆ లగేజ్ కోసం మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దిక్కినికి బస్ పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది కూడా కొంచెం దూరమే. సో అది వెళ్ళాలి తప్పదు. సో అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి అయితే వెళ్తున్నాం. 600 rupees బాడీ అయితే 100 rupees. वो पटन से వేరే లిఫ్ట్ అయితే P3 కి P
అక్కడికి వెళ్ళి ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ రిసెప్షన్ ఏరియా దగ్గరికి వచ్చేటోడికైతే మళ్ళీ వాసిపోయింది. వాళ్ళు పేర్ల ప్రకారంగా రూమ్స్ అయితే ఇస్తున్నారనమాట. లాస్ట్లో అయితే బ్యాచిలర్స్కి అయితే ఇస్తున్నారు. ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళకి వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ అందరికీ రూమ్స్ ఇచ్చేసిన తర్వాత మాకైతే ఇచ్చారు. ఇక్కడ రూమ్స్ ఉండేవి 2 టవర్స్లో ఉంటాయన్నమాట. టవర్కి వచ్చి 4,000, టవర్కి వచ్చి 4,000, అలా 8,000 పైగానే రూమ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ఈ హోటల్లో. అండ్ మాకు వచ్చింది టవర్ 1లో. ఈ రిసెప్షన్ ఏదైతే ఉందో అది టవర్ 2లో ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి నా రూమ్కి వెళ్ళాలంటే టవర్ 1కి అయితే వెళ్ళిపోవాలి. సో బ్యాగ్స్ అన్నీ పట్టుకొని మళ్ళీ లగేజ్ అంతా పట్టుకొని రూమ్కి పట్టుకొని టవర్ 1కి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ అది 6th ఫ్లోర్లో వచ్చింది. కొంతమందికి అయితే ఫ్యామిలీస్కి అయితే 9th ఫ్లోర్లో వచ్చిందంట. సో ఇప్పుడు మళ్ళీ రూమ్ కోసం వెళ్తున్నా. అది ఎంత దూరం ఉంటుందో తెలియదు ఇక్కడ నుంచి. ఇక్కడ రూమ్కి బ్యాచిలర్స్ ఇద్దరిని కాబట్టి సో ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఒక రూమ్కి 2 keys ఇస్తారనమాట. ఆల్రెడీ బ్రోకి ఏదో ఒక కీ ఇస్తారు అండ్ నాకు ఒక కీ ఇచ్చారనమాట. నాకన్నా ముందే బ్రో వచ్చేసాడు రూమ్కి, లగేజ్ పెట్టేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. సో ఇదే మన రూము 6,807. రూమ్ చాలా చిన్నగా ఉంది చూడడానికి. సో 8,000 రూమ్స్, 4,000 రూమ్స్ అంటే కొంచెం రూమ్ సైజ్ ఎంతే ఉంటుంది. ఇవి నార్మల్ మీడియం సైజ్ రూమ్లు అంట. చీప్ రూమ్స్ అయితే ఇంకా తక్కువలో ఉండే రూమ్స్ అయితే ఇంకా చిన్నగా ఉంటాయంట. అవి ఓన్లీ సింగిల్ బెడ్స్ ఉంటాయంట. ఇదైతే కొంచెం చూడడానికి డబుల్ బెడ్లో కనబడుతుంది కానీ ఇద్దరు పడుకొచ్చింది మీద. సో షేర్ చేసుకోవాలి. ఎలా రూమ్కి వచ్చానో లేదో ఫస్ట్ మన లగేజ్ అంతా పక్కన పెట్టేశాను అనమాట. సో నీట్గా వెళ్ళి ఫస్ట్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను. సో బాత్ అయితే చేస్తాను, ఫ్రెష్ అయితే అయ్యాను. కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఆ బాడీలో ఉండే హీట్ అంతా దిగిపోయినట్టు అనిపించింది. వెదర్ కూడా మంచి క్లైమేట్ చల్లగా ఉంది. ఇక్కడ మంచి ఏసీ అయితే వేసారు రూమ్లో. ఆటోమేటిక్గానే వస్తుంది, మనకి ఏం ఆపరేట్ చేయడానికి ఏం లేదు. ఫ్రెష్ అయితే అయిపోయాను. వాటర్ అయితే తాగుదాం అనుకున్నాను కానీ ఇక్కడ వాటర్ ప్రొవైడ్ చేయలేదు. సో మళ్ళీ మనం బయటికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. ఎవ్రీ ఫ్లోర్కి స్టార్టింగ్ సైడ్ అండ్ ఎండింగ్ సైడ్ 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. సో రూమ్ నుంచి బయటకు వచ్చి ఎవరి కాళ్ళు వాళ్ళ బాటిల్స్ వాళ్ళే రూమ్ పట్టుకొని వాటర్ అక్కడ పట్టుకొని మళ్ళీ తెచ్చుకోవాలి రూమ్కి. రూమ్లో అయితే వీళ్ళు వాటర్ ప్రొవైడ్ చేస్తలేదు. సో నేను బాటిల్ ఈ క్యాన్ పట్టుకొని, సో మనకు కావాల్సింది కొంచెం హాట్ వాటర్ ఎందుకు అవసరం లేదు. సో మనకు కావాల్సింది కోల్డ్ వాటర్. సో కొంచెం వాటర్ పట్టుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసా. సో ఇక్కడ రూమ్కి వచ్చిన వెంటనే నాకు ఇవి కాఫీకి సంబంధించినవన్నీ పెట్టారనమాట. సో కాఫీ పెట్టుకోవడానికి. సో మనం కొంచెం కాఫీ పెట్టుకుందాం అనుకున్నాను. కాఫీ అయితే తాగుదాం అనుకుని ప్రిపేర్ చేసుకున్నా. అదైతే చాలా చెత్తగా వచ్చింది, పారబోస్తా. మళ్ళీ ఇక్కడ లెమన్ టీ అయితే ఉంది, దాన్ని ప్రిపేర్ చేసా. అది ఇంకా చెత్తగా వచ్చింది. సో ఇంకా ఇక్కడ ఏం చేసినా చెత్తగా అవుతుందని చెప్పి అన్నీ పక్కన పడేసి సైలెంట్గా మ్యూజిక్ పెట్టుకొని విండోలోంచి వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. అసలు నైట్ టైం అయితే ఇక్కడ చాలా బాగుంది. నాకైతే బయటికి వెళ్ళి తిరగాలని ఉంది కానీ వెళ్ళలేను బయటికి. కొంచెం రెండోది ఏంటంటే మనం ఇవాళ చాలా అలసిపోయాం. చాలా అంటే చాలా నడిచాను, బ్యాగ్ తగిలించుకొని అలాగా. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు నేను ట్రావెల్ చేసినా నేను తీసుకునే రూమ్స్లో మ్యాక్సిమం నైట్ టైం విండో వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేస్తుంటాను అనమాట. సో నాకు ఈ అన్నిటిలో కన్నా నాకు ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఏంటంటే నేను డియోమల్లో ఉన్నప్పుడు కానీ, డియోమల్ వెళ్ళినప్పుడు కానీ, అరకు వెళ్ళినప్పుడు కానీ రూమ్ తీసుకున్నప్పుడు నైట్ టైం ఆ వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేసేవాడిని. బట్ దానికనేది చాలా మించి ఉంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ నైట్ ఇక్కడ ఇలా గడిచిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది నాకు. సో ఈ వీడియో అయితే అంటే ఎక్కడితో చేస్తున్నాం అండ్ మనం రేపు ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఈ వీడియోని ఓపికగా చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.